अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. చికెన్ మనం ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టేసాము. మ్యారినేషన్ కాదు కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంట్లో యాడ్ చేశాక సఫిషియెంట్ వాటర్ యాడ్ చేసి దీన్ని పొయ్యి మీద పెట్టాల్సి ఉంది. కానీ ఆ ఇంగ్రీడియంట్స్ పొయ్యి మీద పెట్టడానికి ముందే దీంట్లో మనం ఉల్లిగడ్డ ముక్కలు, కొన్ని ఎండుమిర్చి, దాంతోపాటు జీలకర్ర యాడ్ చేద్దాం. వీటితో పాటు దీంట్లోనే మనం కొన్ని ధనియాలు, పెద్ద యాలకులు, పట్ట, బిర్యానీ ఆకు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం వీటన్నిటితో పాటు ఉప్పు, మిరియాలు, వెల్లుల్లి, ఇంకా అల్లం ముక్కలు కూడా యాడ్ చేద్దాం. ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లోనే మనం మంచినీళ్ళు యాడ్ చేద్దాం. కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేద్దాం, ఎందుకంటే ఏదైతే స్టాక్ ప్రిపేర్ అవుతుందో ఈ చికెన్ని మనం బయటికి తీసి అదే స్టాక్ని మనం బియ్యం ఉడికించడానికి వాడతాం కాబట్టి దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. ఏదైతే చికెన్ ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం పొయ్యి మీద పెట్టామో అది ఒక 20-25 నిమిషాల పాటు చక్కగా ఉడికించాక ఈ వాటర్లో ఉంచి మనం ఆ చికెన్ని వేరు చేసుకుందాం. ఏదైతే చికెన్ని మనం బాయిల్ చేసామో అది వేరుగా తీసేసామో, దాంతోపాటు ఏదైతే చికెన్ స్టాక్ ఏర్పడిందో దాన్ని కూడా మనం వడకట్టి పక్కకు పెట్టాం. మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కోసం ఇదే బౌల్ని మనం పొయ్యి మీద పెట్టేసి దీంట్లో మనం స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేద్దాం. ప్యూర్ ఘీ. నెయ్యి వేడైన వెంటనే దీంట్లోనే మనం కొన్ని గరం మసాలాలు యాడ్ చేద్దాం. బిర్యానీ ఆకుతో పాటు స్టార్ పూల్, బ్లాక్ ఇలైచి, గ్రీన్ ఇలైచి, ఇంకా పట్ట. గరం మసాలాలతో పాటు దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు చక్కగా బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు నేతిలో ఇలాగే తిప్పుతూ వేపేద్దాం. దీంట్లోనే మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఏవైతే మసాలాలు మనం యాడ్ చేసామో అవి నేతిలో వేగి చక్కటి సువాసన వస్తుంది. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోయినాయి మ్యాక్సిమం ఆనియన్స్ అన్ని. దీంట్లోనే మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం. ఏదైతే చికెన్ స్టాక్ ప్రిపేర్ అయిందో ఇందాక మనం చికెన్ బాయిల్ చేసినప్పుడు అదే స్టాక్ని మనం దీంట్లోకి యాడ్ చేద్దాం.